ఈ మధ్య కాలంలో చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడం జరుగుతుంది. అసలు సంబంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? మన బంధాన్ని ఎలా బలపరుచుకోవాలి? ఈ వీడియోలో దాంపత్యాన్ని మరింత బలంగా మార్చడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాం. చివరి వరకు చూడండి. మీ బంధానికి ఇవి తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మాటలు తీయగా ఉండాలి. కోపంలో మాట్లాడకూడదు. ఒక్క హార్ష్ మాట బంధాన్ని దెబ్బతీస్తుంది. మంచి మాటలు నమ్మకం పెంచుతాయి. వినే అలవాటు పెంచుకోవాలి. మాట్లాడటం కంటే వినడం బలమైన ప్రేమ. చిన్న సమస్యలైనా సీరియస్గా వింటే బంధం బలపడుతుంది. ఎవరినైనా అడ్డుకోకుండా పూర్తిగా వినాలి. కలిసి సపోర్ట్ చేసుకోవాలి. నీ పని నా పని అని విడదీయకూడదు. భార్య అలసినప్పుడు భర్త సహాయం చేయాలి. భర్త టెన్షన్లో ఉన్నప్పుడు భార్య ఆపన్న హస్తం అందివ్వాలి. ఇంటి పని ఇద్దరూ పంచుకోవాలి. బయట పనుల్లో భర్త భార్యను గౌరవంగా తీసుకెళ్ళాలి. గౌరవం ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఎదుటివారి భావాలను చిన్న చూపు చూడకూడదు. వారి మాట, నిర్ణయం, కలల్ని గౌరవించాలి. ఎదురుగా అవమానపరచకూడదు. ఇతరులతో పోల్చకూడదు. తప్పులు క్షమించుకోవాలి. చిన్న చిన్న విషయాల మీద గొడవ పడకూడదు. సారీ చెప్పడం బలహీనత కాదు. క్షమించటం ప్రేమను పెంచుతుంది. ప్రతిరోజు ఒకరికొకరు కొంచెం సమయం ఇచ్చుకోవాలి. 10 నిమిషాలైనా సరే ఓపిగ్గా మాట్లాడుకోవాలి. ఒక కప్పు టీ లేదంటే కలిసి భోజనం అయినా చేసుకోవాలి. రోజుకు ఒక్కసారైనా నవ్వుకోవాలి. రోజు ఎలా గడిచిందో ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. రహస్యాలు లేకుండా ఉండాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఒకరికొకరు చెప్పుకోవాలి. మొబైల్ మరియు మనసు రెండూ క్లియర్గా ఉండాలి. దాచిపెట్టడం అనుమానాలకు దారిస్తుంది. కుటుంబాలను గౌరవించుకోవాలి. ఇరువురి కుటుంబాలను సమానంగా చూసుకోవాలి. పెద్దలను సంతోషంగా ఉంచాలి. కుటుంబ విషయాల్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకూడదు. కోపపడినా కూడా వెంటనే సర్దుకోవాలి. గొడవ రాత్రికి రాత్రే ముగించాలి. అహంకారానికి దూరంగా ఉండాలి. బంధం బ్రేక్ కాకూడదంటే మొదట ముందుకు రావాలి. కలిసి నవ్వుకోవాలి. రోజుకు కనీసం ఒకసారి సరదాగా మాట్లాడుకోవాలి. చిన్న చిన్న జోకులను కూడా షేర్ చేసుకోవాలి. సిల్లిగా ఉన్నా కూడా కలిసి నవ్వుకోవాలి. ఇంకా ముఖ్యమైన కొన్ని పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ఒకరి కలలకు ఇంకొకరు సపోర్ట్ ఇవ్వాలి. ఫోన్లో కాకుండా ఫేస్ టు ఫేస్ ఎక్కువగా మాట్లాడాలి. బాధ, ఆనందం ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. ఒకరి మంచి గుణాలను గుర్తు చేస్తూ ఉండాలి. తప్పులను బ్లేమ్ చేసుకోకుండా ప్రేమతో చెప్పాలి. పిల్లల ముందర గొడవ పడకూడదు. డబ్బు విషయాల్లో స్పష్టంగా మాట్లాడుకోవాలి. స్పెషల్ డేస్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవాలి. ఒకరికి ఒకరు సమయం ఎక్కువగా పెంచుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.